కర్నూలు జిల్లా ఎమ్మికనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీలో హోరాహోరీగా కొనసాగాయి. బాలకృష్ణ అఖండ సినిమాలో కనువిందు చేసిన వృషభరాజం ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీలో పాల్గొనడంతో చూపరుల కేరింతలు ఈలలతో వృషభరాజం అందరి హృదయాల్లో అభిమానాన్ని చాటుకుంది. సీనియర్ విభాగంలో జరిగిన ఎడ్ల లాగుడు పోటీల్లో నారాయణపురంకు చెందిన మహమ్మద్ ఫరీద్ కు చెందిన ఎడ్ల జత 2830 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచడంతో 1 లక్ష రూపాయల బహుమతి దక్కింది. అలాగే ధర్మవరం సుబ్బారెడ్డికి చెందిన ఎడ్ల జత 2822 అడుగుల దూరం లాగి రెండో స్థానంలో నిలిచి 75,000 రూపాయల బహుమతి దక్కింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చంద్ర బోబుల్ రెడ్డికి చెందిన ఎడ్ల జత 2447 అడుగుల దూరం లాగి మూడో స్థానంలో నిలిచి 50,000 రూపాయల బహుమతి దక్కించుకున్నారు. అలాగే గార్లదిన్నెకు చెందిన రామంజనేయులు ఎడ్ల జత 2430 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచి 30,000 రూపాయల బహుమతి దక్కించుకున్నారు. అలాగే పొద్దుటూరుకు చెందిన సుబ్బమ్మ ఎడ్ల జత 2111 అడుగుల దూరం లాగి ఐదవ స్థానంలో నిలిచి 20,000 రూపాయల బహుమతిని దక్కించుకున్నారు. ఈ బహుమతులను రియల్ ఎస్టేట్ వ్యాపారి భాస్కర్ల చంద్రశేఖర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎద్దుల బల ప్రదర్శన పోటీల నిర్వాహకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం గౌరవనీయులు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 14వ వార్షికోత్సవ ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన ఎమ్మినూరు రైతు సంఘం తరఫున రాష్ట్ర అంతర్రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడుతుంది. ఇది ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఎమ్మినూరు జాతరలో క్రీడలు క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, అదేవిధంగా ఒంగోలు ఎద్దుల ప్రదర్శన ఈరోజు 3వ రోజు. ఈ భారీ జనసందోహం చూస్తుంటే రైతులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలుస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బివి జయనాగేశ్వర రెడ్డి గారు దాదాపు ఒక నెల ముందు నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే